గోవిందాయ నమః. ఈరోజు 12వ తారీఖు బుధవారము అమావాస్య. ఆషాఢ మాసం పూర్తయిపోతుంది. అలాగే మనకు పరమ పవిత్రమైన మహిళలకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం ఆరంభమైపోతుంది. శ్రావణ మాసము పాడ్యమి తిథి నుండి అంటే మొదటి రోజు నుండే మనము లక్ష్మీదేవిని ఆరాధించుకునే ఏర్పాట్లు చేసుకుంటాం. శక్తి ఉన్నంతలో చక్కగా గృహము అంతా పరిశుభ్రంగా ఉంచుకొని మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటాం. శ్రావణ మాసం అంతా మహిళలు చాలా హడావిడిగా మహాలక్ష్మిని ఆరాధించుకుంటూ వర్షాలు పడుతూ వాతావరణము అంతా కూడా చాలా కోలాహలంగా శోభస్కరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే చాలామంది కుదిరిన వాళ్ళు శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి కోసం అఖండ దీపం ఉంచుకోవాలనుకుంటారు. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో కుదిరినప్పుడు లక్ష్మీ పూజ, తులసి పూజ ఇవంతా చేసుకుంటూ లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటూ ఇలాగా సరదాగా గడుపుతూ ఉంటారు. భక్తిలో పడిపోయేసేసి యథాశక్తి మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అయితే మరి అమావాస్య రోజున ఏర్పాట్లు చేసుకోవచ్చా? పాడ్యం తిథి నుండి లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం కోసము అమావాస్య రోజున మీ ఇంట్లో ఏర్పాట్లు చేసుకోవచ్చా? నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఇవే. బాగా గుర్తుపెట్టుకోండి, అమావాస్య అయినా సరే ఏమీ భయపడాల్సిన పని లేదు. మీరు భక్తి శ్రద్ధలతో చేసే పని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అమావాస్య రోజునే శుభ్రంగా మీ ఇంట్లో బూజులు దులుపుకొని ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మీ పూజ గది మొత్తం కూడా శుభ్రం చేసుకొని పాతవి మార్చి కొందరు పేపర్లు కింద క్లాత్స్ అలాంటివి వేస్తుంటారు కదా, అవన్నీ మార్చేసి కొత్తవి వేసేసుకొని పూజా మందిరంలో పటాలు లేదా ఫోటోలు అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి పెట్టేసుకొని, అలాగే పూజ వస్తువులు కొనుంటే ఇత్తడివి రాగివి వెండివి వాడుతూ ఉంటారు కదా, వాటిని కడుక్కోవాలనుకుంటే శుభ్రంగా కడిగేసుకొని, అలాగే మీ లక్ష్మీదేవి పూజకు సంబంధించి ఏదైనా కొంచెము పూజ చేయడానికి కావాల్సిన సంబారాలు, కర్పూరం బిళ్ళలు, అగ్గిపెట్టె, పసుపు, కుంకాలు ఇలాంటివి ఉంటాయి కదా, అగరవత్తులు, వత్తులు, నూనె డబ్బాలు ఇలాంటివి ఏదైనా సరే ఈ లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో ఆరాధించుకోవడం కోసం కొనుక్కోవాలి అనుకుంటే అమావాస్య రోజునే వాటిని కూడా తెప్పించుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఏ కీడు జరగదు, ఏమీ కాదు. అమావాస్య చెడ్డది అనుకోకండి. అమావాస్య చెడ్డదేమీ కాదు. అమావాస్య కూడా మనకు శుభప్రదమైనదే, మంచిని కలిగించేదే. ఏదైనా సరే భక్తియుక్తంగా మంచి మనసుతో శ్రద్ధ పెట్టి చేసే పని ఏదైతే ఉంటుందో అది మనకు భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది. ఆ కర్మ భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చుతుంది. కాబట్టి మంచి పనికి వారము వర్జ్యము మీనము మేషము చూడాల్సిన అవసరం లేదనేసి పెద్దలే చెప్పారు. ఏదైనా సరే భక్తి భావనతోటి చేయండి, అప్పుడైతే అమావాస్య కూడా చేసుకోవచ్చు. మీరేదో భయాలతోటి సందేహాలతోటి చేసుకుంటే మాత్రము మీకు అన్నీ బెడిసి కొడతాయి, అంటే నెగిటివ్గా మీ సైడ్కి తిరుగుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి తిరుమల ఆలయం ఉంటుంది కదా, తిరుమల ఆలయంలో సంవత్సరానికి కొన్నిసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేసి ఒక విశేషమైన ఉత్సవం చేస్తారనమాట. ఏమిటది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము అంటే దేవాలయాన్ని శుభ్రము చేసే ఉత్సవం. దేవాలయాన్ని శుభ్రం చేయడం కూడా ఒక ఉత్సవంగా చేస్తారు. దేవాలయాన్ని శుభ్రం చేయడం కూడా ఒక పూజలా భావించి భక్తి భావనతో ఒక సేవలా చేస్తారు. కోయిల్ ఆళ్వార్ అంటారు. కోయిల్ అంటే మీకు తెలుసు, మందిరం లేదా గుడి అని అర్థం. ఆళ్వార్ అంటే ఆళ్వార్లు అంటే మహాభక్తులు అని అర్థం. కోయిల్ ఆళ్వార్ అంటే గుడి కూడా, ఆ గోడలతోటి సిమెంట్ తోటి కట్టుకున్న గుడి కూడా ఒక మహాభక్తుడి కిందే లెక్క. ఏమో అందులో ఎటుకలు లేదంటే రాళ్ళు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్వం ఏ భక్తులు మనకి కులశేఖర ఆళ్వారు వారు ఏమడిగారు, నేను నీ ముందు గడపనై పడి ఉంటారని అడిగాడు. పరమాత్ముడు సరే అన్నాడు. గడపలా పడుండి ఎప్పుడు చూసినా ఆ స్వామిని సేవించుకుంటూ దర్శించుకుంటూ ఒక తన్మయావస్థలో ఉంటారట కులశేఖర ఆళ్వార్లు. అలాగే తిరుమలలో చెట్టు పుట్ట రాయి రప్ప అందరూ కూడా ఋషులే. అలాగా మారి స్తబ్దుగా పడి ఉండి నిశ్శబ్దంగా గోవిందనామస్మరణ వింటూ భగవంతుడిని ప్రేమిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు అని కూడా మనకి తిరుమల వైభవం చెప్తుంది. మరి అలాంటప్పుడు ఆ కోవెల కూడా మహాభక్తుల సమూహం అయి ఉంటుంది. కాబట్టి కోవెలకు, ఆ గుడికి పేరు ఆనంద నిలయానికి కోయిల్ ఆళ్వార్. తిరుమంజనం అంటే శుభ్రం చేయడం, దాన్ని అభిషేకించడం, క్లీన్ చేయడం అని అర్థం అనమాట. అంటే దాన్ని కూడా భక్తియుక్తమైన ఒక సేవగా చేస్తున్నారు. మీరు కూడా మీ ఇంట్లో మీ పూజా గృహాన్ని, మీరు పూజ చేసుకునే స్థలాన్ని భక్తియుక్తంగా ప్రేమపూర్వకంగా దీన్ని నేను చక్కగా శుభ్రపరిచి నాకు తోచినంతలో నాకున్నంతలో అలంకరించి క్లీన్ చేసుకొని హ్యాపీగా రెడీగా పెట్టుకొని రేపు పాడ్యం రోజున మహాలక్ష్మీదేవికి నేను స్వాగతం పలుకుతూ దీపారాధన చేసుకోవాలి అనే ఒక ప్రేమపూర్వకమైన ఉద్దేశంతో చక్కగా మీరు అమావాస్య రోజున మీ పూజా గృహాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఫోటోలు, విగ్రహాలు, వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి శుభ్రం చేసుకోవచ్చు. పాతవి తీసేసి కొత్తవి ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే పరికరాన్ని తీసేసి ఆ ప్లేస్లో కొత్తవి కొనుక్కోవచ్చు. ఫోటోలు కానివ్వండి, కొందరిళ్లలో లక్ష్మీదేవిది ఫోటోలు అవి ఉండవు,
లేదంటే చిన్న బొమ్మలో విగ్రహాలో తీసుకోవాలనుకుంటారు, ఫోటోలో తీసుకోవాలనుకుంటారు. అమావాస్య రోజున తీసేసుకోవచ్చు, ఏమీ కాదు. లక్ష్మీదేవిని అమావాస్య రోజు తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు, ఏమీ కాదు. ఆ రోజు తెచ్చుకొని పెట్టుకొని పాడ్యం నుండి పూజ చేసుకోవచ్చు. ఏదైనా సరే ప్రేమపూర్వకంగా భక్తియుక్తముగా మీరు చేసే ప్రతి సేవకి క్యాలెండర్లు, వారాలు, వర్జాలతో పని లేదు. మీ ప్రేమయే భగవంతుడు లేదా భగవతి మహాలక్ష్మీదేవి స్వీకరిస్తుంది. రేపటి నుంచి నేను పాడ్యం నుండి అమ్మవారికి ప్రేమగా ఒక దీపారాధన చేద్దామనుకుంటున్నాను. ఒక దీపం తెచ్చుకోవాలి, లేదంటే అమ్మవారి ఫోటో లేదు, పాతపడిపోయింది, ఒక ఫోటోనో లేదంటే ఒక చిన్న బొమ్మ తెచ్చుకొని పెట్టుకొని రేపు పాడ్యం నుండి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా ప్రేమ అవుతుంది. ఇది నిష్కామంగా, నిష్కపటంగా మీరు చేసుకోవాలనుకుంటున్న ఒక భక్తియుక్తమైన ఆధ్యాత్మిక ఆచరణ అవుతుంది. ఇది దానికి మీరు క్యాలెండర్లు చూసి ఇది అమావాస్య అని భయపడాల్సిన పర్లేదు. మీకు అమావాస్య రోజు కుదిరితే హ్యాపీగా బజార్కి వెళ్ళి మీకు నచ్చింది తెచ్చుకోండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు మీషోలోనో, ఫ్లిప్కార్ట్లోనో, దేంట్లోనో ఒక దాంట్లో ఏ దేవుడివో లేకపోతే ఏమిటబ్బా ఈ ఒత్తులో కుందులో ఆర్డర్ పెట్టుకుంటారండి అనుకోండి. కాసేపు అవి మీరు ఆర్డర్ పెట్టుకుని 4-5 రోజులకి మీ ఇంటికి వస్తాయి. మీ ఇంటికి వచ్చిన రోజు, ఆ డెలివరీ ఇచ్చిన రోజు అమావాస్య అయి ఉంటుంది అనుకోండి. ఏమవుతుంది? తీసుకోవడం లేదా? మీ ఇంటికి ఒక పార్సెల్ అమావాస్య రోజు వస్తే మీరు అది ఓపెన్ చేసుకోవట్లేదా? చూసి ఆ ప్రొడక్ట్ బాగుంటే రిటర్న్ పెట్టుకోండి, హ్యాపీగా వాడుకోవట్లేదా? ఏమైనా అవుతుందా? ఏమైంది? ఎన్నాళ్ళు మనము మూఢనమ్మకాల్లో, అంధవిశ్వాసాల్లో పడి భయం కావాలలా చెప్పారంటండి, కొనకూడదంటండి, కీడు కలుగుతుందంటండి, దేవుడు పడాలి అమావాస్య రోజు కదిలించకూడదంటండి, తొడవకూడదంటండి, ఇన్నాళ్ళు కీడు 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 అని నకారాత్మక ఆలోచనలు చేస్తారు. ప్రశాంతంగా భగవద్భావనతోటి భగవంతుడిని నేను ఆరాధించుకోవాలి. రేపటి నుంచి అమ్మవారిని లక్ష్మీ సమేతుడైన నారాయణుడిని ఆరాధించుకోవాలి, శ్రీనివాసుడిని సేవించుకోవాలి. ఈరోజు నేను నీట్గా రెడీ చేసి పెట్టేసుకుంటా, రేపు పాడ్యమి చక్కగా పూజ మొదలెట్టేసుకుంటా అనే ఒక మంచి ఆలోచనతోటి మీ అమావాస్య హ్యాపీగా సద్వినియోగం చేసుకోండి. ఏమీ కాదు. ఏ రోజు ఎలాంటి మీ జ్ఞానం కలుగుతుందో అసలైన అంధకారము అనే అజ్ఞానం అనే అమావాస్య తొలగిపోతుంది. మీరు భయపడాల్సింది మీ అంతరంగంలో అజ్ఞానం అనే అమావాస్య ఎప్పుడు తొలగిపోతుందా అని ఆ అమావాస్యకు భయపడాలి తప్ప క్యాలెండర్లో వచ్చే అమావాస్య గురించి ఎందుకు భయపడతారు? అసలైన అమావాస్య ఏమిటి? మన అజ్ఞానము, మన సందేహాలు, మన భయాలు, మనసు ఇప్పుడు కీడు శంకించడం, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన టీవీ సీరియల్స్లో చూపించేవి ఆ చెత్తంతా మనసుకిచ్చుకొని భగవంతుడి విషయంలో కూడా నీ తల్లి లాంటి, నీ తండ్రి లాంటి, నీ స్నేహితుడు లాంటి, నీ ఆప్త బంధువు లాంటి భగవంతుడి విషయంలో కూడా భయపడిపోవడం ఏదైతే ఉందో ఈ అజ్ఞానమే అసలైన అమావాస్య. ఆ హృదయం లోపల ఉండే ఆ జ్ఞానము అనే అమావాస్యకు భయపడండి. క్యాలెండర్లో ఉండే అమావాస్య మనకి ఏమీ చేయదు. కాబట్టి శ్రావణ మాసానికి స్వాగతం పలకడానికి మీరు అమావాస్య రోజున హ్యాపీగా పూజామందిరం శుభ్రం చేసుకొని కొత్త ఫోటోలు కావాలంటే తెచ్చుకొని, పాత ఏమైనా కావాలంటే తీసేసి, విరిగిపోయినవి అవన్నీ తీసేసి కొత్త పేపర్లో లేదంటే కొత్తవి ఏమైనా మీరు వేసుకునే మీకున్న అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఏమేమి మీరు మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ చేసుకొని అన్నీ తోమేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఇంట్లోకి ఏదైనా పసుపు కుంకాలు ఇట్లాంటి పూజా ద్రవ్యాలు ఏదైనా ఇంట్లోకి కావాల్సినవో తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని అన్నీ సర్దేసుకొని రెడీగా పెట్టేసుకొని మీరు కూడా శ్రావణ మాసానికి స్వాగతం పలకడానికి రెడీగా ఉండండి. అమావాస్యాన్ని భయపడొద్దు. భయపెట్టే వాళ్ళు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. అజ్ఞానం అనే అమావాస్యను తొలగించుకోవడానికి భగవద్గీత చదివి ఆచరించే ప్రయత్నం చేస్తే ఆ అమావాస్య తొలుగుతుంది. అజ్ఞానము అనే అమావాస్య మీకు హృదయాంతర్గతంగా తొలగిన తర్వాత మీ జీవితంలో ప్రతిరోజు ఏకాదశి, ప్రతిరోజు పూర్ణిమ, అమావాస్య దినము కూడా మరలో ఉన్న అజ్ఞానం తొలగిన తర్వాత పౌర్ణమిలాగే కనపడుతుంది. కాబట్టి అంతర్గతంగా ఉండే అజ్ఞానం అనే అమావాస్య తొలగించుకునే ప్రయత్నం చేద్దాము. క్యాలెండర్లో వచ్చే అమావాస్యలకు భయపడవద్దు, అవి మనల్ని ఏమీ చేయవు. ప్రశాంతంగా హ్యాపీగా శ్రావణ మాసానికి స్వాగతం పలకడం కోసం చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకోండి. గృహశుద్ధి, పూజామంత్రం శుద్ధి అన్ని శుద్ధి చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఏమీ కాదు, నేను చెప్తున్నాను. ప్రశాంతంగా ఉండి ఏమాత్రం హడావిడి పడకుండా మహిళలు అమావాస్య రోజు మీకు కుదిరినప్పుడు క్లీన్ చేసుకోండి. కుదరకపోతే పాడ్యమి రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం పీరియడ్స్లో ఉండో కుదరకో పాడ్యమి అంటే శ్రావణ మాసము ఫస్ట్ డే రోజు కూడా క్లీన్ చేసేసుకొని సాయంత్రం పూట నుండి పూజ చేసుకోవచ్చు. ఏమీ కాదు. అమావాస్య కుదిరితే అమావాస్య, తెల్లారి పాడ్యమి కుదిరితే పాడ్యమి, ఏమీ కాదు. ప్రశాంతంగా మీరు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మహాలక్ష్మీదేవిని ఆహ్వానించండి. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ.